మరి అందరూ కూడా నిన్న చెప్పగానే చాలామంది ఈరోజు సమావేశానికి చాలామంది చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చేశారు మరి నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయక్ గారు. మన జిల్లాకే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాలో. తప్పకుండా మనందరూ కూడా ఇక్కడున్న ప్రతి వారు కూడా మీరందరూ కూడా రాజకీయాల్లో ప్రజాసేవలో చాలా కాలం చూడాలి. మీరంతా గ్రామ నాయకులుగా, మండల నాయకులుగా, నియోజకవర్గ నాయకులుగా, ప్రతి వారితో పరిచయాల వ్యక్తులుగా, ముఖ్యమైన నాయకులుగా మీరందరూ కూడా ఇక్కడ సమావేశం మనం ఏర్పాటు చేశాం. తప్పకుండా నేను వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత జనసేన పార్టీ చేసినప్పుడు నాకు అండగా మీరందరూ కూడా వచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మనమంతా మన నియోజకవర్గంలో మంచి జరగాలి. తప్పకుండా జనసేన పార్టీ ద్వారా మీ గ్రామాల్లో, వార్డులో, పట్టణాల్లో, నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా సేవలు అందించాలి. మరి మొట్టమొదటి కూడా పాత వాళ్ళు ఉన్నారు, చౌకత్తాలు కానీ, హరి కానీ, కిషోర్ కానీ, శివ కానీ, నగరపాటి శంకర్ కానీ, అందరూ శైలజ, అలాగే వైఎన్ఆర్ మాస్టారు, ఇంకా మన పన్నీరు గోపి అందరూ ఉన్నారు. ఇంకా ముందు చాలామంది ఉన్నారు. కొత్తగా మేమంతా కూడా వైసీపీ నుంచి రిజైన్ చేసి మనం తప్పకుండా జనసేన పార్టీలో చేరాలి అని చెప్పి అనుకున్నాము. మనమంతా కూడా తప్పకుండా జనసేన పార్టీని బలోపేతం చేయాలి. ఏదో చేరామంటే చేయడం కాదు, ఏదో సరదాగా చేయాల, మనం కూడా పార్టీని పటిష్టం చేయాలి, బాగా ముందుకు తీసుకెళ్ళాలి. జనసేన పార్టీకి గతంలో కన్నా జిల్లాలోనే జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మనంతా సహకరించి జనసేన కుటుంబ సభ్యులుగా మనంతా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మరి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అంతా కూడా వెళ్ళాలి. వేరే చదువులు కూడా నాకు నాయకత్వం కావాలి, నాకు పదవి ఇవ్వండి అని చెప్పి చాలా కాలం జరుగుతున్నారు. ఆయన కూడా ఇలా చాలామంది మనం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత వేరే మహిళలు ఉన్నారు చాలామంది. మరి ముందు నుంచి కూడా చాలా అందరూ ఐకమత్యంగా ఉంది. వేరే మహిళలు కూడా మేము సైతం అని చెప్పి వారు కూడా ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు. వారు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇంకా జన సైనికులు కూడా ఇంకా బాగా విరోధితంగా మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా అందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 400 రూపాయలు, అమ్మో 400 రూపాయలు చెప్పి అనుకోకూడదు. మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఈ 400 రూపాయలు కట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాలి. నియోజకవర్గంలో గతంలో చాలా తక్కువ మంది ఉన్నాం, మనం బాగా ఎక్కువ సంఖ్యలోకి తీసుకెళ్ళాలి. మరి కూడా నాయకుడి గారు కూడా మన దగ్గరపడికి వచ్చి మనతో కలిసి ఆయన కూడా జనసేన కుటుంబంగా ముందు నుంచి 15 వర్గాల నాయకుడిగా మరి మత్స్యకారులకి ఎంతో సేవలు అందించారు. ఆయన వెస్ట్ గోదావరిలో ఇందా చెప్పాడు. మరి ఆయన పోటీ చేసినప్పుడు, వైసీపీ పోటీ చేసినప్పుడు 50,000 ఓట్లు పైగా ఆయనకు ఓట్లు వచ్చినాయి అక్కడ. మరి అన్ని ఓట్లు వచ్చి 2వ స్థానంలో ఇచ్చారు అక్కడ. మరి తెలుగుదేశం 3వ స్థానంలోకి వెళ్ళింది. మరి అంటే ఆయనకున్న మరి నాయకత్వ పటిమ, ఆయనకున్న ప్రజా అభిమానం తప్పకుండా మనంతా కూడా గమనించాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది జనసేన పార్టీలో ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా నియోజకవర్గంలో వత్సవాయ మండలం, జగ్గైపేట మండలం, పెరిగేపూర్ మండలం, నందిగా మండలం గ్రామాలు, జగ్గైపేట టౌన్, మరి సత్తార్ కానీ, రాము కానీ, అందరూ కూడా ప్రభాకర్ కానీ, అందరూ కూడా మరి ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో అందరూ కూడా మనం చాలామంది తయారు చేసాం. ఇందా చెప్పాం, చాలామందిని ఎంతమంది తయారు చేసినట్టు నాయకుడిగా తయారు చేసి వారికి పెద్ద పదవులు ఇప్పించే బాధ్యతగా మరి వెన్నంటే ఉన్నాం మనం కూడా. ఎందుకంటే ప్రజల మధ్య ఉన్నప్పుడు మన ప్రజా నాయకులు చేస్తున్నాం, చాలామంది సర్పంచ్ చేసాం, ఎంపీసీ చేసాం, మరి ఎంతోమంది నాయకులను చేసి జిల్లా నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా గుర్తింపు తీసుకొచ్చాం మనం. తప్పకుండా మనం నమ్ముకున్న కేడరు మనమంతా కలిసి ఒక జనసేన కుటుంబంగా ముందుకెళ్ళాలని చెప్పి అందరూ తప్పకుండా అందరూ కూడా మనం ముందుకెళ్దాం. రేపటి నుంచి బాగా కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తూ జగ్గైపేట నియోజకవర్గంలో మరి పక్క నియోజకవర్గాల కన్నా సంఖ్య బాగా పెరిగే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేద్దాం. అలానే రేపు కూటమిలో ఉన్నాం. అయితే మనకి మధ్య కొన్ని విభేదాలు ఉన్నమాట మనందరికీ ఓపెన్ సీక్రెట్ ఇందులో. మరి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మనకి అంత గ్యాప్ ఉన్నప్పుడు కూడా మనం తప్పకుండా మనం కూటమిలో ఉన్నాం. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలి. ఎక్కడ విభేదాలని మనం చూపించకుండా
మనం నమ్ముకున్న కేడర్ ఏదైతే ఉందో తప్పకుండా మన కార్యక్రమాన్ని మనకున్న ఇబ్బందుల్ని మనం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొద్దాం. జిల్లా మంత్రివర్గ రాష్ట్ర మంత్రి మనోహర్ గారు ఉన్నారు, అలానే ఇంకొక మంత్రి టూరిజం మంత్రి కందులు దుర్గేష్ గారు ఉన్నారు. తప్పకుండా స్థానిక శాసనసభ్యులు 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, మనకున్న పరిచయాలు ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది మనకు తెలిసిన ఉన్నారు. ఎవరైతే మన నియోజకవర్గంలో మన్ను నమ్ముకున్న జనసేన నమ్ముకున్న కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఎవరికి ఎటువంటి ఆపద కూడా రాదు. ఏ నాయకుడు సహకరించినా ఏ నాయకుడు సహకరించకపోయినా నేను తప్పకుండా వ్యక్తిగతంగా ఆ పార్టీ మీకు అండగా ఉంటానని చెప్పి జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.